హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ మునక్కాడ పులుసు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్లో అయితే మీకు చూపించబోతున్నాము. జస్ట్ 1 పాట్ రెసిపీ అండి. మనం కుక్కర్లో చేసుకుంటాము. 1 పాట్ అంటే కుక్కర్లో అన్నీ వేసి కుక్ చేసుకోవడమే. చాలా ఈజీగా వితిన్ 10 మినిట్స్లో మనకి మొత్తం ప్రాసెస్ అయితే అయిపోతుందండి. సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో దోసకాయలు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో ఇది మనం కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో కొంచెం వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయాక చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని లైట్గా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిందండి. సో మీకు అది మిస్ అయింది క్లిప్. ఉల్లిపాయలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా వీడియోలో చూపించే విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక దాంట్లో చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ బట్టి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. సో కారం వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. కారం మొత్తం బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు దాంట్లో 2 ఇంచ్ సైజులో కట్ చేసుకున్న డ్రమ్ స్టిక్ ముక్కలను కూడా వేసేసుకోండి. సో డ్రమ్ స్టిక్ ముక్కలు వేసుకున్నాక ఇంకొకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం బెల్లం వేసుకుంటున్నామండి. తురిమిన బెల్లం అయితే వేసుకుంటున్నాము. మీకు తీపి ఇష్టం లేదు అనుకుంటే ఇది స్కిప్ చేయండి. కానీ పులుసులో తీపి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో బెల్లం కూడా వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి బెల్లం మొత్తం కలిసేటట్టు. సో మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. తొక్క తీసేసి నీట్గా గింజలు కూడా తీసేసి కట్ చేసుకుని పెట్టుకున్నామండి. దోసకాయ ముక్కలు 2 ఇంచ్ టు 3 ఇంచ్ సైజులో అయితే కట్ చేసుకున్నాము. సో దోసకాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక దాంట్లో చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నామండి. చింతపండు గుజ్జు వేసుకుని ఇది పులుసు కాబట్టి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా దోసకాయ పులుసు ట్రై చేశారా? ట్రై చేయకపోతే కనుక నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. సో 3 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం రెడీ అయిపోయిందేమో. సో చూసారుగా ముక్కలు ఎంత బాగా కుక్ అయినాయో, మొత్తం అంతా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు లాస్ట్లో చాలా నీట్గా చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ దోసకాయ మునక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో కొంచెం పైన వెన్న తగిలించి ఈ పులుసు వేసుకొని కలుపుకొని తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.